నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. లంకా దినకర్ 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ వెలగపూడి. నేతన్నలకు జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు. ప్రధాని నరేంద్ర మోదీజీ విధానం చేనేత వస్త్రాల వినియోగం స్వదేశీ ఆత్మనిర్భర్ దిశగా ప్రోత్సాహం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా 179 కోట్ల రూపాయలను ఒక్కొక్క కుటుంబానికి 25,000 రూపాయల చొప్పున 71,536 కుటుంబాలకు నేతన్న సేవలో పథకం ప్రారంభించడం శుభ పరిణామమని, ఇప్పటికే మగ్గంతో నేసే నేతన్నలకు 200 యూనిట్లు మరియు పవర్ లూమ్లతో పనిచేస్తున్న నేతన్నలకు 500 యూనిట్ల మేరకు ఉచితంగా విద్యుత్ డబుల్ ఇంజిన్ సర్కార్ రాష్ట్రంలో అందిస్తోందన్నారు. ఈరోజు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రత్యక్షంగా పరోక్షంగా చేనేత వృత్తిలో కొనసాగుతున్నటువంటి ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చేనేత రంగ వర్గానికి సంబంధించినటువంటి ప్రతి కుటుంబానికి, ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క స్ఫూర్తి స్వదేశీ నినాదం. ముఖ్యంగా చేనేత వస్త్రాలని వినియోగించడంలో, ఖాదీ వస్త్రాలని వినియోగించడంలో మనం ముందుండాలి అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎల్లవేళలా వారు పిలుపు ఇవ్వటము, దాన్ని విధానంగా తీసుకొని ఈ యొక్క దేశంలో కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్ళటం కూడా మనం గమనించవచ్చు. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు బాపట్ల జిల్లా చీరాల అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలోని వేటపాలెం వద్ద ఈరోజు నేతన్న సేవలో ద ప్రోగ్రాం ఏదైతే ఉందో ఆ కార్యక్రమాన్ని ప్రారంభించడం, దానిలో భాగంగా 71,536 మంది చేనేత రంగాల్లో ఆధారపడి జీవిస్తున్నటువంటి కుటుంబాలకి 25,000 రూపాయలు చొప్పున నేరుగా నగదు బదిలీ కింద రాష్ట్ర వ్యాప్తంగా 179 కోట్ల రూపాయలు వారి వారి ఖాతాల్లో జమ చేయడం జరుగుతూ ఉంది. దీనికి గాను కావాల్సినటువంటి కార్యాచరణ మొత్తం కూడా ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కార్ నేతృత్వంలో 62,541 మంది చేనేతతోటి ఏదైతే మగ్గాలు తోటి నేస్తున్నారో వారందరికీ 200 యూనిట్ల మేరకు విద్యుత్ శక్తిని రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తూ ఉంది. అలాగే పవర్ లూమ్స్ కి సంబంధించిన 10,032 కుటుంబాలకి 500 యూనిట్లు చొప్పున ఉచితంగా విద్యుత్ శక్తిని అందించడం జరుగుతూ ఉంది. నేను ఏదైతే 20 సూత్రాల కార్యక్రమాల అమలు చేయమనిగా ముఖ్యమంత్రి గారికి నిన్న వారికి నా యొక్క కార్యాచరణ నివేదిక గత 22 నెలల్లో ఏం చేశామనే విషయాన్ని తెలియజేస్తూ, కోడుమూరు అలాగే మదనపల్లిలో చేనేత కార్మికులకు కానీ, చేనేత రంగంలో ఉన్నటువంటి వారి యొక్క గృహాలకు కానీ వారు మగ్గాల దగ్గరికి వెళ్లి పర్యవేక్షించి వారు ఏది క్షేత్రస్థాయిలో ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో అంశాలన్నీ పరిశీలించి దాన్ని ఒక నివేదిక రూపంలో నేను ముఖ్యమంత్రి గారికి గతంలో పంపించడం జరిగింది. దాన్ని సంబంధిత శాఖ వారికి దాన్ని ముఖ్యమంత్రి గారు దాని మీద తగు నిర్ణయాలు తీసుకొని పంపించడం జరిగింది. ఆ అంశాన్ని నిన్న వారికి గుర్తు చేస్తూ, ముఖ్యంగా చేనేత కార్మికుల్లో అతి తీవ్రమైనటువంటి సమస్య ఆరోగ్య సమస్య. ఎందుకంటే వారికి ఊపిరితిత్తుల సమస్యలు, కంటి చూపుకి సంబంధించినటువంటి సమస్యలు, అదేవిధంగా దాదాపు 10 నుంచి 12 గంటల వరకు మగ్గం మీద నిలబడి నేసే క్రమంలో మోకాళ్ళకి, కీళ్లకి సంబంధించి, నడుముకి సంబంధించినటువంటి, ఎముకలకు సంబంధించినటువంటి సమస్యలు ఇటువంటివి ఎక్కువగా తీవ్రంగా ఉండే పరిస్థితుంది. కాబట్టి ఎన్టీఆర్ వైద్య సేవ అనేటటువంటిది వారికి ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు ఉపయోగించుకునేటటువంటి అవకాశం ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఉంది. కానీ ముందస్తు జాగ్రత్త చర్యలుగా, ప్రివెంటివ్ మెజర్స్ గా వారిని ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక వర్గాలకి సేవలు అందిస్తున్నటువంటి ఉచిత పరీక్షా విధానం, ముందస్తు పరీక్షా విధానం ద్వారా వారి యొక్క ఆరోగ్యానికి సంబంధించిన ముందస్తు జాగ్రత్త చర్యలు వారికి సూచించడం ద్వారా, దానికి కావలసిన చర్యలు తీసుకోవడం ద్వారా
వారి యొక్క జీవన ప్రమాణాలని పెంచేటటువంటి అవకాశం ఉంటుంది. ముందస్తుగానే వారి ఆరోగ్య సమస్యలకు సంబంధించినటువంటి అవసరాలు తీర్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వారి యొక్క జీవన ప్రమాణాన్ని పెంచే అవకాశం ఉంటుందని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. అలాగే నివాస గృహాలకి సంబంధించి మగ్గాలు పెట్టుకోవాలంటే అదనపు స్థలం కావాలి. కాబట్టి చేనేతలకి వారికి పేదలకు ఎవరికైతే గృహాలు కేటాయిస్తున్నామో వారికి మగ్గాలు పెట్టుకోవడానికి అదనంగా స్థలం ఇచ్చేటటువంటి విధంగా ఉండాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా చాలా తీవ్రమైనటువంటి సమస్య ఆర్థిక పరమైనటువంటి రుణాలు అందే విషయంలో చాలా తీవ్రమైన సమస్య వస్తూ ఉంది. ఆప్కో లేకపోతే కోఆపరేటివ్ సొసైటీస్ వాటిల్లో పెద్ద పెద్ద ఎత్తున ఎక్కువ మందిని ఉండి దాని ద్వారా ఆర్థిక రుణాలు వచ్చేటటువంటి ప్రక్రియ అనేటటువంటిది కొంత ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో స్వయం సహాయ గ్రూపులు ఏ విధంగా విజయవంతం సాధించాయో చిన్న చిన్న గ్రూపులు ఒక 20 మందిని ఒక 25 మందిని ఒక గ్రూప్ గా ఏర్పాటు చేసి రివాల్వింగ్ ఫండ్ ద్వారా బ్యాంకుల ద్వారా సెట్ చేయడం ద్వారా మాస్టర్ వీవర్స్ మీద కూడా ఒత్తిడి తగ్గించేటటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే బ్యాంకు నుంచి రుణ సహాయం అందుతుందో ఈ చిన్న చిన్న గ్రూపులు అయ్యేటప్పటికీ బ్యాంకు నుంచి కూడా నియంత్రణ ఉండేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి విజయవంతంగా వారికి అత్యధిక లాభాలతోటి అమ్ముకునేటటువంటి అవకాశం కలుగుతుంది వారు ఉత్పత్తి చేసినటువంటి చేనేతకి సంబంధించినటువంటి అంశాలు అని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా చేనేత ఉత్పత్తులకి సంబంధించినటువంటి మార్కెటింగ్ కి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానంలో చేనేత వస్త్రాన్ని అనుసంధానం చేయడం ద్వారా వారికి మంచి మార్కెటింగ్ అందించవచ్చని, అలాగే జిఐ ట్యాగింగ్ కూడా ఎక్కడెక్కడైతే ఇప్పటికే ధర్మవరం లాంటి ప్రాంతాలు కొన్ని ప్రాధాన్యత కలిగిన ప్రాంతాల్లో జిఐ ట్యాగ్ ఉంది, మిగతా ప్రాంతాల్లో కూడా జిఐ ట్యాగ్ వచ్చేటటువంటి మదనపల్లిలో కానీ అలాగే కోడుమూరులో కానీ వివిధ ప్రాంతాల్లో రాష్ట్రంలో ఉన్న మిగతా ప్రాంతాల్లో కూడా జిఐ ట్యాగ్ వచ్చే విధంగా చేయాలని ఈ అంశాలన్నీ కూడా వారి దృష్టికి తేవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా చాలా సానుకూలంగా స్పందించారు. ఏదేమైనప్పటికీ కూడా చేనేతలకి చేయూతనిచ్చేటటువంటి విధంగా ఈరోజు ఏదైతే కార్యక్రమం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్నారో నేతన్న సేవలో కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమంకి ఈరోజు ప్రారంభిస్తున్న సందర్భంగా ముఖ్యమంత్రి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క చేనేత కార్మికుడికి చేనేత మీద ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.